కింగ్స్ ఎడ్యు టెక్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను విడుదలైన ఉద్యోగాలను ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీకు డైరెక్ట్గా మనం అప్లై చేస్తూ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ 6100 పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఈరోజు అంటే నవంబర్ 30, 2022 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఈ అప్లికేషన్ను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనే యొక్క అంశాన్ని గురించి డీటెయిల్గా డైరెక్ట్గా మీకు స్టెప్ బై స్టెప్ నేను అప్లై చేస్తూ మీకు తెలియజేస్తాను. మీరు యొక్క వీడియో చూసి అప్లై చేసుకోండి. ఒకవేళ మాకు అప్లై చేయడం కూడా కష్టంగానే ఉంది అనుకుంటే నాకు కాల్ చేసినట్లయితే నేను మినిమం ఛార్జెస్ మీ దగ్గర నుండి తీసుకుని మీకు నేను అప్లై చేసి ఆ అప్లై చేసిన అప్లికేషన్ను మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ప్రతి నోటిఫికేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ నోటిఫికేషన్ విడుదలైనా కానీ డైరెక్ట్గా లైవ్లోనే అప్లై చేస్తూ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎలా అప్లై చేయాలి నోటిఫికేషన్స్ అనే అంశాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పే ఫీ అని చూపిస్తుంది. క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీ, ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది రెడ్ కలర్లో బ్లాక్ లెటర్స్తో ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు పే ఫీ పేజ్లోకి తీసుకువెళుతుంది. ఇక్కడ మీ యొక్క స్టేటు, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడిగారు కాబట్టి మీ యొక్క నెంబర్ని తప్పు లేకుండా ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, మీ యొక్క నేమ్ని తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎస్ఎస్సి రోల్ నెంబర్ అని ఉంది, ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ బాక్స్లో క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడిగారు కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ని తప్పు లేకుండా ఇవ్వండి. తర్వాత పే ఫీ అని మనకి బ్లూ కలర్లో వైట్ లెటర్స్ చూపిస్తుంది. ఈ యొక్క బటన్ అనేది క్లిక్ చేయండి. మిమ్మల్ని పేమెంట్ మోడ్లోకి తీసుకొస్తుంది. ఈ పేమెంట్ మోడ్లోని మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏ ఒక్క సర్వీస్ ద్వారా అయినా మీరు ఈ ఫీని పే చేయవచ్చు. ఇందులో కార్డు నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివి నెంబరు, కార్డు హోల్డర్ యొక్క నేము ఇక్కడ అడుగుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని ఎల్లో కలర్లో చూపిస్తుంది ఇక్కడ కింద, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అమౌంట్ చూపిస్తుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేసినట్లయితే ఏ నెంబర్ అయితే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ లింకప్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. స్క్రీన్ మీద కూడా పేమెంట్ సక్సెస్ అయినట్టు మనకి మెసేజ్ చూపిస్తుంది. తర్వాత ఫిల్ ద అప్లికేషన్, ఇది ఈ ఆప్షన్ బ్లూ కలర్లో ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో ఫాదర్ లేదా హస్బెండ్ ఎవరైతే వాళ్ళ యొక్క నేము ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ అడుగుతుంది. ఆ మదర్ నేమ్ని కూడా మీరు ఎంటర్ చేయండి. మీ జెండర్ ఏదైతే అది మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అదే ఆప్షను మీరు చూజ్ చేసుకోండి. తర్వాత మీ 10th క్లాస్ ప్రకారంగా ఏ ఇయర్ పాస్ అయ్యారు అన్నది ఇక్కడ అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఆ యొక్క సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకుని 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేయండి. ఇది కింద రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. జేపీజీ ఫార్మెట్లో ఉండాలి, 250 KB లోపల ఉండాలి, అంటే 250 KB దాటకూడదు. అలా స్కాన్ చేసుకోండి. మీ యొక్క 10th క్లాస్ మార్కు, క్యాస్ట్, దాంతోపాటు మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచరు, ఇవి స్కాన్ చేసి మీరు పెట్టుకోండి. వీటి యొక్క సైజ్ ఎంత అంటే ఇది 10th క్లాస్కి అయితే 250 KB, అదేవిధంగా క్యాస్ట్ కూడా 250 KB లోపలనే ఉండాలి. మీ యొక్క ఫోటో అయితే 50 KB లోపల ఉండాలి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదని అడుగుతుంది. మీరు ఎవరైతే ఎస్ అని పెట్టుకోండి, కాకపోతే నో పెట్టుకోండి. మీ ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ కూడా 50 KB లోపల ఉండాలి. అలా మీరు
సిగ్నేచర్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయండి. తర్వాత కింద మీకు 10th క్లాస్లో మీ మోల్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 మోల్స్ని కూడా ఈ 2 బాక్సుల్లో ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఎస్ అని పెట్టిన వాళ్ళు మాత్రం మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ కింద బాక్స్లో మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎస్ పెడుతున్నాను, కింద ఆధార్ నెంబర్ అని ఉంది, అందులో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఎగ్జామ్ యొక్క మీడియం అడుగుతుంది. మీకు ఏ మీడియం కావాలో ఆ మీడియంని చూజ్ చేసుకోండి. నేను ఇక్కడ తెలుగు పెడుతున్నాను. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ని కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ స్టూడెంట్కి సంబంధించి మొదటి కేంద్రం రాజమండ్రి, తర్వాత కాకినాడ, నెక్స్ట్ ఏలూరు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఇందులో మీరు పీసీ సివిల్ లేదంటే పీసీ ఏపీఎస్పీ ఉన్నాయి. అందులో సివిల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేను సివిల్ ఇస్తున్నాను. అదేవిధంగా తర్వాత పీసీ ఏపీఎస్పీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ యొక్క సెంటర్స్ అడుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఈస్ట్ గోదావరి పెట్టుకున్నాను. మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి ఆ జిల్లాను. నేను రెండోది వెస్ట్ గోదావరి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా సెకండ్ సెంటర్ అనేది ఏది దగ్గరగా ఉంటే ఆ జిల్లాను మీరు అప్లై చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారా అని అడుగుతుంది. ఇక్కడ నేను ఎస్ పెట్టాను. మీరు కూడా చెందినవారు అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఒకవేళ ఎస్ పెడితే ఏ జిల్లాకి చెందినవారు అని అడుగుతుంది. ఆ జిల్లాను కూడా మీరు చూజ్ చేసుకోండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కావాలా వద్దని అడుగుతుంది. మీకు కావాలనుకున్న వాళ్ళేమో ఎస్ పెట్టండి, అవసరం లేదనుకున్న నో పెట్టండి. ఇక్కడ ప్లీజ్ గో త్రూ ద నోటిఫికేషన్ అని చెప్పేసి పారా నెంబర్ 27 దానికి సంబంధించిన వారు అవునా కాదని అడుగుతుంది. అంటే పారా నెంబర్ 27లో ఏముంది అంటే ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్స్ అయినా, ఒకవేళ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోయినా, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు వర్తిస్తాయని అడుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా నో అనే ఆప్షన్ మీరు ఎంచుకోండి. దాని తర్వాత మీ యొక్క అడ్రస్ని ఇక్కడ అడుగుతుంది. కింద 25వ కాలంలో మీ డోర్ నెంబరు, మీ విలేజు, మీ డిస్ట్రిక్టు, మండలు, పిన్ కోడ్ ఎంటర్ చేసి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆ తర్వాత సబ్మిట్ చేయండి. ఇందులో పారా నెంబర్ 27లో ఇన్ఎలిజిబుల్ ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. కాబట్టి మీరు నోటిఫికేషన్లో 27 పారా నెంబర్లో చూసుకుని అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి అనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో మాత్రమే పెట్టుకోండి. ఇది 24వ ఆప్షన్కి సంబంధించిన అంశం. ఇది అన్నీ చెక్ చేసుకున్నాక సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇవన్నీ ఓకేనని అడుగుతుంది. ఓకే ప్రెస్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది. దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే కింద మీకు డౌన్లోడ్ అవుతుంది. అది ఓపెన్ చేసుకుని మీ యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకుని మీ యొక్క అప్లికేషన్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.